ఫ్రెండ్స్ చేను దగ్గర నుంచి వచ్చి అన్నం చేయాలన్నాను కదా, వచ్చినాను. రైస్ అయితే నానబెట్టేసి వచ్చినాను. మా ఆయన అయితే సంగటి చేయమన్నాడు, అందుకని సంగటి చేస్తున్నా ఫ్రెండ్స్. సంగటి పప్పు అయితే ఉంది, రాత్రి నిన్న చేసిన కదా పప్పు వచ్చిందండి, పప్పు ఉంది. కానీ మళ్ళీ శనక్కాయలు పచ్చడి చేసి సంగటి చేయమన్నాడు. సంగటి శనక్కాయలు పచ్చడి అయితే బాగుంటుందంట. అన్నం పొడన్న ఉండాలి దండిగా. పిల్లలు అయితే సంజు అయితే అన్నం ఆల్రెడీ తినేసాడు. వాడు ఆకలికి ఒక్క సెకండ్ కూడా ఆగలేదు. నేను సంగటి చేసి అన్నం చేసిన నాకు ఇంకా ఉంది, తాపతం తింటుందంట అన్నం. ఆమె సంగటి తిందు, అందుకే అన్నం ఉంది, ఆమె అన్నం తింటుంది. మేమైతే సంగటి చేసుకొని పచ్చడి చేసుకుంటాం ఫ్రెండ్స్. ఏం పచ్చడి అంటే చూడండి, పల్లీలు పచ్చిమిరపకాయలు లేవు ఫ్రెండ్స్, ఇంట్లో అయిపోయినాయి. రేపు వస్తుంది శనివారం కదా బండి, రేపు తీసుకుంటాను. శనగకాయ పప్పులు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎర్రగడ్డ ఏం చేసినాను. ఇప్పుడు కొత్తిమీర, టమోటా వేగేటప్పుడు టమోటాలోని కొత్తిమీర వేసేస్తాను. ఏగితే కొంచెం అయితే ఇవన్నీ వేసి చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఇప్పుడు రోటి పచ్చడి దంచుతా. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడికి సంగటికి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. అన్నీ అయితే ఏం చేసినాను, ఎంత కొత్తిమీర వేస్తే అది ఏగే తల్లి చూడండి, కొంచెం అయిపోయింది. ఇప్పుడైతే అన్నీ రోటి కాడికి ఎత్తి దంచేయడమే, పప్పుల పొట్టు తీసి. అప్పుడప్పుడు రోటి పచ్చడి దంచుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు పచ్చడి రోట్లోనే దంచుతాను. రోటి పచ్చడి టేస్ట్. మిక్సీ వేసుకుంటే ఏం బాగుంటుంది. ఈ బాగా దంచిన తర్వాత అన్నీ వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా సంగటి ముద్దలు చేసి పెట్టేయడమేను. ఎర్రగడ్డ వేస్తే నేను తిన్నా కాబట్టి కొంచెం పచ్చడి నేను తీసుకున్నాను. ఎర్రగడ్డ వేయకముందే అస్సలే ఎర్రగడ్డ వేయకున్నామంటే పచ్చడి అందరికి కావాలి కదా ఫ్రెండ్స్, అందుకని వాళ్ళు తింటారు. పక్కన పెట్టు, వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి ఎర్రగడ్డ వేసినాను. నేనైతే ఎర్రగడ్డ తెల్లగడ్డ తిన్న ఈ నవరాత్రి వెళ్ళిపోయిందాక, అందుకని నేనైతే కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను. అయితే కడిగేసిన ఫ్రెండ్స్, ఎప్పుడు పని అప్పుడే చేయాలి, మళ్ళీ ఉంటే మళ్ళీ అయిపోతుంది. ఈగులు దోమలు అన్నీ మళ్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఇలా మూసి పెట్టేసి నేనైతే ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటా. దంచితే నెయ్యి కావాలి. నెయ్యి అయితే బాగా గడ్డగట్టపోయింది, కరగబెట్టాలి ఫ్రెండ్స్. మా ఇంట్లోది కాబట్టి పొయ్యి మీద పాలు కాస్తాం కాబట్టి ఎర్రంగా నెయ్యి కూడా ఎర్రంగా పూసలుగా వస్తుంది. మా ఇంట్లో నెయ్యి చాలా బాగుంటుంది పచ్చడి వేసుకొని. పప్పు అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉన్నా కూడా పచ్చడి దంచుకొని సంగటి చేసుకుంటున్నాను. నేనైతే పచ్చడి కొంచెం తీసుకున్నాను కూడా, ఎర్రగడ్డ వేసింది తిన్న కాబట్టి. కానీ చాలా బాగుంటుంది ఇలా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే. తాలింపు అయితే తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తాలింపు చేసి దానికి అన్ని కూరగాయలు ఉన్నాయి కానీ టైం లేదు. మళ్ళీ 2 అయితే నేను తిన్నాను, 2 కాకముందే తినాలని తొందరగా చేసుకొని ఫస్ట్ నేనే పెట్టుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇలా సంగటి నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్. సూపర్ టేస్ట్ ఉన్నది.